హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నిరుపయోగంగా ఉన్న ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్లే జరుగుతున్నాయి. ఇగో ఇది డైరెక్ట్గా గుట్టకు ఎక్కే ఫ్లైఓవర్ ఇది. దీని మీద ఒక ఐరన్ ఫ్రేమ్ తోటి ఒక బ్రిడ్జ్ అయితే పెడతా ఉన్నారు. అది కూడా మీకు చూపిస్తాను పదండి. అద్భుతంగా ఉంటుంది. అది చాలా సంవత్సరాల క్రితమే 2021లోనే ఉందంట. ఆ తర్వాత ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారని టాక్ వినిపించింది. ఒకసారి చూద్దాం. బైకులు పోవడానికి లేదా? రోడ్ క్లోజ్ చెప్పదే సో ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి మించి పోవడానికి లేదు, ఈ బ్రిడ్జి పక్క నుంచి కూడా పోవడానికి లేదు. ఇగో పెడుతున్నది ఏదయ్యా అంటే ఇగో ఇది కనిపిస్తుంది కదా మీకు, దీన్ని మాత్రము అమరుస్తున్నారు. అంటే ఇది కనెక్టింగ్ అనమాట. మొత్తము సిమెంట్తో వేసిర్రు. ఓకే, ఇంకా మనం పోతున్నాం ముందరికి. అటువైపు నుంచి అయితే పోదాము. అది అగో అటువైపు నుంచి మధ్యలో డైరెక్ట్ ఎక్కేది అనమాట. మనకు పాత బ్రిడ్జి ఉన్న ప్లేస్ పక్క నుంచే ఉంటుంది ఇది. ఐరన్ ఫ్రేమ్ చూపించిన ఇక కొంచెం రోడ్డు ఇది ఉందన్నమాట. కొంచెం ముందరికి పోయినాక మళ్ళీ పోదాము. యాదగిరి గుట్టను అయితే అద్భుతంగా తీర్చిదిద్దాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి పైన మెయింటెనెన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇగో బ్రిడ్జ్ అగో అది ఆ ఐరన్ ఇది ఉంది కదా, దాన్ని మాత్రమే ప్రస్తుతానికి పెడతారు. అది పెడితే అయిపోయినట్టే టక్కుమని ఇది స్టార్ట్ అవుద్ది. ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ 64 మీటర్స్ బ్రిడ్జ్ అన్నట్టు. ఓన్లీ 64 మీటర్స్ ఇది. ఇది కనుక పెడితే మధ్యలో ఆ వారధి అనేది కంప్లీట్ అయిపోయి ఈ బ్రిడ్జ్ పూర్తిగా వాడకంలోకి వస్తుంది. ఓకే, యా చలో పదండి ఇంకా పోదాము. దాని ఆడవైపు కూడా చూపిస్తా ఇంకేమైనా ఉంటే. దారి లేనట్టు మనం ఎటో పోతున్నాం. వీడియో పాటలు ఆన్లోనే ఉంది. ఉండండి, యాదగిరి కూడా దర్శనం చేసుకుంటారు కదా, ప్లేస్లను చూస్తారు. మర్రి చెట్లు అండి, మర్రి చెట్లు చాలా చాలా ఫేమస్. ఉంది ఆడి వరకు కింది వరకే ఉంది. ఇది బయటికి ఎట్లా పోవడం. ఎస్, బ్యూటిఫుల్గా ఉంది. ఇక వర్క్స్ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, కేబుల్ బ్రిడ్జ్ టైపులో ఉంది అన్నట్టు. కింద ఫాస్ట్గానే వర్క్ చేస్తున్నారు. ఇది ఎందుకో కాంట్రాక్టర్ల లోపం వల్ల ఆగిపోయింది అన్నట్టు అని మనకు న్యూస్ ఉంది. ఇంకా దీని గురించి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మస్ట్గా కామెంట్ అయితే చేయండి. ఇది బ్రిడ్జ్, ఇది మా బండి మావోడు. ఇటువైపు ఇది ఏంటంటే మనకు పాతది, మనకు యాదగిరిగుట్ట అంతా డెవలప్ చేయకముందు ఒక రోడ్డు ఉండేది అవతల వైపు, అక్కడ అట్నుంచి వెళ్ళేవాళ్ళం. దానికి ఆనుకోనే మోస్ట్లీ ఉంది అన్నట్టు. ఇగో ఈజీగా వెళ్ళిపోవచ్చు, కొంచెం షార్ట్ కట్ అది. లేదంటే గుట్ట వెనక వైపు నుంచి పోయి అట్నుంచి మనం బస్సులు ఎక్కి లేదంటే బండ్లలో అట్లా పైకి రావాలి. సో అద్భుతంగా ఉంది బ్రిడ్జి. దీని గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. దీని డేట్ వచ్చేసి మనకు 29th ఆల్మోస్ట్ 12 o'clock అయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్. నేను మీ జడిపిల సైదులు.